మనిషికి జ్ఞానమే కైవల్యాన్ని ఇస్తుంది. మనము ఏ రకమైనటువంటి షోడశోపచారాలు చేయడం దాని వెనుక ఉండేటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం పూర్తిగా అందులో సఫలీకృతమవుతామన్నమాట. పూజ చేయడం వల్ల కావచ్చు, తర్వాత అభిషేకం చేయడం వల్ల కావచ్చు. ఎందుకంటే అభిషేకం చేస్తున్నప్పుడు అన్నీ జారిపోతుంటాయి అన్నమాట. కాబట్టి భగవంతుడు ఏం చెప్తాడంటే అన్నీ జారిపోతాయి, నీ జీవితంలో ఏదొచ్చినా జారిపోతుంది. వచ్చినప్పుడు కరెక్ట్గా పట్టుకో, జారిపోతుంది అన్నమాట. అట్లా వచ్చినవన్నీ కూడా జారిపోతాయి. కాబట్టి ఆ వచ్చినప్పుడు ఆనందంగా ఉండు, జారిపోతాయని బాధపడద్దు. ఎట్లా జారిపోతుంది కాబట్టి ఆ వచ్చినప్పుడు ఆనందంగా ఉండు. ఆధ్యాత్మికంగా చేరుకోవడానికంటే ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ఆనందంగా ఉంటుందండి. చేరుకున్న తర్వాత ఏముండదండి, ఇంకా ప్రయాణం వాటికి స్టాప్. చేరుకునే మార్గంలో ఉన్నాం కదా, ఆ ప్రయాణం చాలా అందంగా ఉంటుందండి. మీరు తిరుపతికి వెళ్తారు, వెళ్ళేటప్పుడు ప్రయాణం ఆనందంగా ఉంటుంది. చేరుకున్న తర్వాత ఎవరి రూములు వాళ్ళవే పోతా అంటారు, ఎక్కడో పోతారు. చేరుకునే వరకు ఇక చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి ఆ ప్రయాణాన్ని మనం ఆస్వాదించాలి. ఎప్పుడు కూడా ఆ ప్రయాణాన్ని మనం ఆస్వాదించాలి. చేరుకుంటామో లేదో అది వేరే విషయం. పోతాన్నాం అనమాట, రోడ్లో అంటూ పోతాన్నాం, రోడ్లో పోతాన్నాం. కాబట్టి ఆ ప్రయాణాన్ని మనం ఆస్వాదించాలా అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఇక్కడ కార్తీక మాస వైశిష్ట్యాన్ని ఈ మాసంలో ఆచరించినటువంటి మహత్యాలను వివరంగా చెప్తాను. విష్ణుమూర్తిని అవిసె పూలతో ఆరాధన చేస్తే చాంద్రాయణ వ్రతం చేసినటువంటి ఫలితం వస్తుంది. దర్భలతో పూజించిన, వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివినా విన్నా కష్టాలు తొలగిపోయి దోషాలకు దూరమై ముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని చూసింటే మందరుని కథ చెప్తాను విను అని చెప్పేసి మనకు ఇక్కడ చెప్తున్నాడు. పూర్వము మందరుడు అనేటువంటి ఒక విప్రుడు ఉండేటువంటి వాడు. అతను విప్రుడైనప్పటికీ కూడా పూజలకు, వైదిక ధర్మాలకు చాలా దూరంగా ఉండేటువంటి వాడు. సమస్త దుర్వ్యసనాలకు అలవాటు పడినాడు. అతని భార్య చాలా సుగుణవతి, ఆమె పతిభక్తి కలిగినటువంటి ఇల్లాలు. ఈ మందరుడు రాను రాను దొంగతనాలకు కూడా పాల్పడుతూ వచ్చినాడు. ఒకరోజు మందరుడు పొరుగురులో పని చూసుకొని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్దన్న సొమ్మును అపహరించినాడు. తర్వాత అది చూసిన నరకిరాతకుడిని చంపినాడు. ఆ సొమ్ము తీసుకొని తన గూడెం వైపు వెళ్తున్నాడు. ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతని మీద పడి చంపేసింది. ఇట్లా ముగ్గురు చనిపోయినారు. పులి ఇతన్ని చంపేసింది. మళ్ళీ ఇతను కూడా ధనం మీద అకారణంగా వాళ్ళు కూడా మరణించినారు. తర్వాత పులి కూడా మరణించింది అనమాట. వీళ్ళందరూ కూడా యమలోకానికి వెళ్ళిపోయినారు. ఫస్ట్ అందరూ చనిపోయినారు, యమలోకానికి వెళ్ళిపోయినారు. మందరుడు మరణించిన తర్వాత అతని భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. చాలా కాలం గడుపుతుంది ఆమె. సాధ్వి, సుగుణవతి అంతా కూడా. ఆ మహర్షి మందరిని భార్య ఒకసారి ఆ ఊరికి ఒక మహర్షి వచ్చినాడు. ఆయనకి పాద పూజ చేసి దీనగాథని చెప్పింది. చూడండి, నేను మంచి విప్రుడిని పెళ్లి చేసుకున్నాను, ఈ విధంగా అతను దారి దోపిడీ దొంగ అయిపోయి పూర్తిగా ఈ విధంగా చంపివేయబడినాడు అని చెప్పేసి ఆ మహర్షికి చెప్పింది. అప్పుడు ఆ మహర్షి ఏమన్నాడంటే, అమ్మ, ఈరోజు కార్తీక పౌర్ణమి, దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది. నేను నూనె తెస్తాను, నువ్వు ప్రమిదలు తీసుకొని వత్తులు తీసుకొని ఆలయంలోకి రా, దీపారాధన చెయ్యి, కార్తీక పురాణాన్ని విను అని చెప్పి అలికి ముగ్గులు పెట్టు, శివాలయానికి అలికి ముగ్గులు పెట్టు అని చెప్పేసి మహర్షి ఆ ప్రతినిధులు అవన్నీ తీసుకొని కార్తీక పురాణం కూడా ఉంది, కార్తీక పురాణం కూడా వినమ్మా అని చెప్పాడు. మంచి జరుగుతుంది ఇంకేం చెప్పి. సరే, ఆమె కార్తీక పురాణం కూడా విన్నది. ఆ రోజంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో గడిపింది. కొంతకాలానికి మరణించింది.
మరణించిన తర్వాత ఆమె కోసం విష్ణు భటులు వచ్చినారు. విష్ణు లోకానికి తీసుకుపోతున్నారు. ఈమె జీవితంలో కొద్దిగా దోషం ఉందంట. ఏం దోషం అంటే భర్తను ఎప్పుడు కూడా ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అని అడగలేదండి. అది దోషం అన్నమాట. బాధ్యత కదా భార్య. నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని అడగలేదని ఈమెను యమలోకం మీద తీసిపోయినారంట. ఆ దోషం కోసం అట్లా కొద్దిసేపట్ల నువ్వు బాధ్యత భార్యగా నువ్వు అడగాలి కదా భర్తని. బట్ నువ్వు అడగలేదు కాబట్టి తీసిపోయినారంట. అప్పుడు తీసుకుపోతే అక్కడ అందరూ ఒక ముగ్గురిని విపరీతంగా కొడుతున్నారంట. యమభట్లు వాళ్ళు విపరీతంగా కొడుతున్నారంట. ఆమె విష్ణు దూతలను అడిగింది, ఎవరు వాళ్ళు ఎట్లా కొడుతున్నారు అని చెప్పేసి. ఎవరు లేదమ్మా, నీ భర్తే ఆడుండేది అన్నారు. నీ భర్తనే కొడతా ఉండేది అని. నీ భర్తను, కిరాతకుణ్ణి, పులిని కూడా కొడతా అన్నారు ఫుల్గా. ముగ్గురిని వాంచి పారేస్తున్నారు ఫుల్గా అక్కడ అందరూ యమభట్లంతా కూడా. మీ వాళ్ళే కొడతా ఉండేది అని చెప్పినారు. ఒక ఆయనేమో నీతి నియమాలు తెలియక కులాంతరంగా చెడిపోయి తను చేయాల్సిన ధర్మాన్ని చేయక ఎదైనాడు. తర్వాత ఒక కిరాతకుడిని చంపినాడు. తర్వాత పులి అతను చంపితే అతను మళ్ళీ పులిని చంపినాడు. ఇట్లా అన్నీ జరిగింది అని చెప్పినాడు. మరి ఈ ముగ్గురిని కూడా మనం ఏమన్నా వైకుంఠానికి తీసుకుపోయే ఛాన్స్ ఉందా అని అడిగినాడు అన్నమాట. అంటే వాళ్ళు విష్ణు దూతలు ఏమన్నారంటే, ఉండేకైతే ఉందమ్మా, ఒక ప్లాన్ చెప్తామా, ఆ విధంగా చేస్తావా అని చెప్పినాడు. ఏం ప్లాన్ చెప్పండి, చేస్తానని చెప్పి. కార్తీక పూర్ణమి నాడు దీపానికి ఒత్తి ఇచ్చిన ఫలితానికి పులికి ఇవ్వాలి. నువ్వు ఒత్తి ఇచ్చినావు కదా, ఆ ఫలితాన్ని పులికి ఇవ్వాలి. తర్వాత ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకునికి ఇవ్వాలి. తర్వాత కార్తీక పురాణం విన్న ఫలితాన్ని భర్తకి ఇవ్వాలి. భర్తకు ఇస్తే వాళ్ళు యమలోకం నుంచి వైకుంఠానికి వస్తారు అని చెప్పినాడు. దీపాన్ని పులికి ఇవ్వాలా, కిరాతకునికి ఇవ్వాలా ప్రమిదను, తర్వాత ఒత్తిని, తర్వాత కార్తీక పురాణాన్ని విన్నావు కదా నువ్వు, విన్న ఫలితాన్ని నీ భర్తకి ఇవ్వాలా అంటూనే, అయ్యో ముగ్గురిని బ్రతికించినట్లయితే నేను ఇచ్చేస్తాను, నా పుణ్యాన్ని అంతా వాళ్ళకి అంతా ఇచ్చేస్తాను, మరి వాళ్ళకి దారపోస్తాను అని చెప్తే దారపోయమ్మ అని చెప్పినారు. అట్లా పోసిన తర్వాత ఆ విధంగా వాళ్ళు ముగ్గురు కూడా స్వర్గానికి వెళ్ళిపోయినారు, వైకుంఠానికి చేరినారు. అట్లా ఎంత గొప్ప ఫలితం చూడండి. అంటే మనము ఒక చిన్న దీపాన్ని వెలిగించడం వల్ల, అంటే ఇందులో ఒక రహస్యం ఉంది. ఏమిటంటే ఆమె తన ధర్మాన్ని, పతివ్రత ధర్మాన్ని పాటించింది. జీవితాంతము కూడా భర్త చెడ్డవాడైనప్పటికీ కూడా తన ధర్మాన్ని తను పాటించింది. తర్వాత భర్త చనిపోయిన తర్వాత కూడా పాటించింది అనమాట. భర్త చనిపోతే కొంతమంది వదిలేస్తారు, పోతే కొన్ని ఉండేవాడు వెళ్ళిపోయి హాయిగా ఉంటుంది ఇంకా అని చెప్పి, ఇంకేం పని చేయాల్సిన పని లేదని. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె కొనసాగించింది అనమాట. మంచి ఏమేమైతే ఉన్నాయో వాళ్ళ సాంప్రదాయంలో నీతి నియమాలు ఇవన్నీ కూడా కొనసాగించడం వల్ల భగవంతుడు ఆ స్వామీజీ రూపంలో వచ్చి ఆమెకు కార్తీక పౌర్ణమి గురించి విశేషాన్ని చెప్పి, ఆ విశేషంగా ఆ రోజు చేసినటువంటి దీపారాధనకు అమోఘమైనటువంటి ఫలితాన్ని, అంటే తన యొక్క భర్త బతికించడము, తర్వాత ఆ భర్త కారణంగా మరణించినటువంటి కిరాతకుడు, మరణించినటువంటి పులి అందరికీ ఆమె యొక్క పుణ్యాన్ని దారపోయడం వల్ల ఆ ముగ్గురిని కూడా ఆమె మళ్ళీ వైకుంఠానికి తీసుకెళ్ళింది. ఇది ఎంత గొప్ప సంగతి అంటే, ఆ విధంగా మనము చేస్తున్నటువంటి ఫలితమే ఆ విధంగా ఉంటుంది. ఒకే మనము దీపాన్ని అంటిస్తే దీపాన్ని మనం వెలిగించడం వల్ల ప్రయోజనం రాదు, మనం సత్కార్యాలు చేయాలి. దీపాన్ని వెలిగించడం అంటేనే మన దానికి 3 రకాల అర్థాలు వస్తున్నాయి. దీపం అంటేనే మనకి నూనె, ఒత్తి, ప్రమిద, ఈ 3 ఉంటే వెలిగిస్తాం. నూనె వచ్చేసి వైరాగ్యానికి గుర్తు, వెలిగినట్టు దీపం వచ్చేసి జ్ఞానానికి గుర్తు, ప్రమిద వచ్చేసి భక్తికి గుర్తు. అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యం 3 కలిగి ఉండాలా అని చెప్పేసి, నీ దీపం ఏ విధంగా వెలిగించుకున్నావో పక్కన వాళ్ళ దీపం కూడా విధంగా వెలిగించాలా అని చెప్పేసి. ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తాం.
కానీ చూసే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏ దీపం ముందు వెలిగింది అని చెప్పి రెండు దీపాలు పక్క పక్కనే ఉన్నప్పటికీ వెలిగించిన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ చూసేవాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? రెండు దీపాలు సమానంగా వెలుగుతూ ఉంటాయి. ఏ దీపం ముందు ఏ దీపం వెనక చెప్పేకెళ్ళి అంటే జ్ఞానం తెలుసుకుంటుంటే అందరూ సమానం అయిపోతారు అని చెప్పేసి. జ్ఞానం లేదు, తెలుసుకున్న తర్వాత సమానం అయిపోతారు. కాబట్టి జ్ఞాన జ్యోతిని వెలిగించాలా అని చెప్పేసి ఇక్కడ దీపాలు అంటే ఈ దీపాల్లోనే కాదు, అంటే ఈ దీపం కూడా కాంతిని ఇస్తుంది, అంటే వెలుతురు ఇస్తుంది, లేదు చీకటి పోగొడుతుంది. జ్ఞాన జ్యోతిని వెలిగిస్తే అజ్ఞానాన్ని పోగొడుతుంది, సుజ్ఞానం కలిగిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. సో ఇక్కడ అస్థికుని జననము అయింది. శరత్కారుడు శరత్కారిణి వాసుకి చెల్లెలు అయినటువంటి ఆమెకు ఇద్దరికి వివాహాన్ని చేశారు. వివాహాన్ని చేసిన తర్వాత నేను ఎప్పుడైతే ఇష్టం లేని పని చేస్తావో ఆ రోజు వెళ్ళిపోతాను అని చెప్పినాడు. ఆమె ఇష్టం లేని ఒక పని చేసింది. సూర్యుడు సంధ్యా సమయంలో అస్తమించేటప్పుడు సంధ్యావందనాది కార్యక్రమాలు క్రతువులు చేయాలని చెప్పేసి భగవంతుడు విధంగా సూర్యోదయం అవుతా సూర్యాస్తం అవుతుంది కాబట్టి నైమిత్తిక కర్మలు నిత్య నైమిత్తిక కర్మలు చేయాలని భర్తను లేపడం జరిగిందన్నమాట. లేకపోతే ఆయన కోపగించుకొని ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు ఇది చేయరాని పని నాకు చేశావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆ విధంగా సంతానాన్ని ఇచ్చిన నీకు ఆ విధంగా నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు అనమాట. మునీంద్ర భర్త తనను విడిచి వెళ్ళిపోయిన తర్వాత జగత్కారువు తన సోదరుడైన వాసుకి దగ్గరికి వెళ్ళి తన భర్తకు తనకు జరిగిన సంఘర్షణ ఉన్నదున్నట్లుగా చెప్పింది. అయిపోయింది అనుకుంటా. దారం పెట్టండి. ఏదో ఈ పేజ్ ఎండింగ్ ఆ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్ అస్సీ అనే పేరు పెట్టండి. అదే అక్కడ నుంచి ముందు కూడా మన పూర్వ రోజుల్లో అస్థి అనే పేరు పైన మనము ఇందులో రాసుకుంటా ఉంటాం. ఆస్తిక మహర్షి యొక్క ఆజ్ఞ అని చెప్పేసి అంటే తెలుగు పనులు రావు. ఆ పేరు రాసుకుంటే ఆ పేరుకే రావద్దు, లోపలికి రావద్దు. ఆస్తిక మహర్షి యొక్క ఆజ్ఞ లోపలికి రాకూడదు అనిపిస్తుంది. దీనిపైన స్తంభాల పైన రాసుకుంటాను. మేమైతే పల్లెలో మేము రాసుకుంటాను. సో ఆ విధంగా అతను వేదాంగాలను అవన్నీ కూడా ఉద్భవించి బాల్య వ్యవస్థలోని బ్రహ్మచారి ధర్మాన్ని పాటించినాడు. ఆ విధంగా బంగారు కాంతితో సమానమైనటువంటి భగవంతుడైనటువంటి శివుని వలె దినదినాభివృద్ధి చెందుతూ నాగులందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఆస్తికుడు. సౌనకుడు అడుగుతున్నాడు, సూతనందన జయమేజయుడు ఉతంకుని మాటలు విన్న తర్వాత తన మంత్రులను తన తండ్రి పరీక్షిత్తు స్వర్గస్థుడైన విషయాన్ని గురించి పూర్తిగా చెప్పమని చెప్పాడు. ఆ విషయాన్ని మాకు వివరంగా చెప్పు అన్నాడు. బ్రాహ్మణోత్తమ వినండి. ఆ సమయంలో మహారాజుకు మంత్రులు ఏం చెప్పారు? పరీక్షిత్తు మృత్యువు గురించి జరిగిన సంభాషణ నేను విన్నాను. అంతా అయిపోయింది సార్, అయిపోయింది. చెప్పినాను కదా. సో కాబట్టి నా తండ్రి యొక్క జీవిత కాలంలో అతని యొక్క ఆచార వ్యవహారాలను మీరు ఎదుగురు కదా, వాటిని చెప్పండి. అంత్యకాలంలో ఆయనకు మృత్యువు ఎలా సంభవించింది అని చెప్పినాడు. మహారాజా, మా తండ్రి ధర్మాత్ములు, మహాత్ములు, గొప్ప పరిపాలకులు. ఆ ధర్మాత్ముడు ఏ విధంగా వ్యవహరిస్తూ రాజ్యం పాలన చేశాడో నేను చెప్తాను వినండి. పరీక్షిత్ మహారాజు 4 వర్ణాలను స్వధర్మం నందు నిలిచేటట్లుగా చేసి ధర్మపాలన చేసినాడు. సాటి లేని పరాక్రమం గల అతని సకల సంపదలు కలిగి భూమండలాన్ని పరిపాలించినాడు. అతన్ని ద్వేషించే వారెవరూ లేరు. అతన్ని ఎవరినూ ఎప్పుడూ ద్వేషించలేరు. ప్రజాపతి అయిన బ్రహ్మతో సమానుడైన పరీక్షితు ప్రతి ప్రాణిని కూడా సమదృష్టితో ఆదరించినాడు. మహారాజా, మీ తండ్రి పాలనలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ తమ తమ ధర్మాలను చక్కగా పాటించినారు. దేవతలు కూడా అతని చేత చక్కగా పూజించబడేవాడు. మీ తండ్రి విధవులకు, అనాథులకు, వికలాంగులకు, దీనులకు పోషణ రక్షణ భారాన్ని అందించేటువంటి వాడు. మహారాజా 2వ చంద్రునిలాగా ప్రాణికోటికి అంతటికీ సుందరంగాను సులభుడుగాను దర్శనమిచ్చేటువంటి వాడు. అతని రాజ్యంలో ప్రజలందరూ సృష్టిగా పుష్టిగా ఆనందిస్తూ ఉన్నారు. అతడు ధనసంపన్నుడే కాదు, అమితమైన బల పరాక్రమశాలి కూడా, సత్యవాది కూడా. మీ తండ్రి కృపాచార్యం దగ్గర శైచరికం చేసి విలువిద్యలో పండితుడైనాడు. అంతేకాదు, ఆయనకు శ్రీకృష్ణ పరమాత్ముడు
ఇష్టుడు కూడా, ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇష్టుడు కూడా ఆయనకు పరీక్షితుడు. మహాయశస్వి అయిన మహారాజు జగత్తులో అందరికీ ఇష్టమైనటువంటి వాడు. కురుకులం క్షీణిస్తున్న సమయంలో అతను ఉత్తర గర్భంలో జన్మించినాడు. ఆయన ఉత్తర అనేటువంటి అభిమన్యుని యొక్క భార్య ఉత్తర గర్భంలో జన్మించినాడు. అందుచేత అభిమన్యు కుమారుడైనటువంటి అతనికి పరీక్షిత్ అని పేరు పెట్టినాడు. అతడు జితేంద్రియుడు, సంశయంతో వ్యవహరించేటువంటి వాడు, మహామేధావి, నిరంతరము ధర్మసేవకుడు, కామక్రోధ లోభ మోహ మదమచ్చర్య శత్రువులను జయించినటువంటి మహావీరుడు, మహానుభావుడు, నీతి కోవిదుల్లో అతను ప్రతిముడు. 60 సంవత్సరాలు నీ తండ్రి అత్యుత్తమంగా ప్రజారంజనకు పాలన చేశాడు. అనంతరం మా అందరికీ దుఃఖం కలిగేటట్లు అతనికి మోక్ష ప్రాప్తి కలిగింది. తరువాత మీరు ధర్మంతో రాజ్యం పొందారు. వేల సంవత్సరాలు కురువంశంలో వస్తున్న మీ రాజ్యాన్ని మీరు చిన్నతనంలో పొంది సర్వ ప్రాణులను రక్షిస్తున్నాడు. జనమేజయుడు అంటున్నారు, మంత్రులారా, మా వంశంలో ఇటువంటి ప్రభువు లేడు. ప్రజలకు ప్రియ కార్యాలు చేస్తూ వారి ప్రేమకు పాత్రుడైనటువంటి రాజు పూర్వం కూడా లేడు. మా ప్రపితామహులు మహాపురుషులు, ధర్మపరాయణులు, వారి సదాచారాలతో సమానంగా మా తండ్రి కీర్తిని సంపాదించినాడు అని జనమేజయుడు చెప్తున్నాడు. అటువంటి ధర్మాత్ముడైన మా తండ్రికి అటువంటి మృత్యువు ఎలా వచ్చింది? అంత ధర్మాత్ముడుగా ఉన్నాడు కదా, మరి మృత్యువు ఎలా వచ్చింది అతనికి? ఈ విధంగా అడిగిన మహారాజుకు అతని మంత్రులు పరీక్షిత్ మరణాన్ని గురించి యథాతథంగా చెప్పినారు. మంత్రులను అడిగినారు. రాజు వేట మీద ఆసక్తి ఉండేవాడు. పాండురాజులాగా ధనుర్ధారి అయి వేటకు వెళ్ళేవాడు. రాజ్య కార్యాలన్నీ మీ మీద పెట్టి వెళ్ళేవాడు. ఒకనాడు వేటకు వెళ్ళి ఒక బాణముతో మృగాన్ని కొట్టాడు. అది పారిపోతుంటే అడవిలో వెంటబడింది. కత్తి పట్టుకుని పరిగెత్తే సమయంలో ఎంత ప్రయత్నించినా మీ తండ్రికి దాని ఆచూకీ తెలియలేదు. మీ తండ్రికి 60 సంవత్సరాల వయసు ఉంది. వేటతో మిక్కిలి అలసిపోయినాడు. 60 సంవత్సరాల్లో వేటకు పోయినాడు. అడవి ఆకలి దప్పులతో ఉన్నాడు. ఆ స్థితిలో అక్కడ ఒక మహర్షిని చూశాడు. అక్కడ ఒక మహర్షి ఉంటే చూసినాడు. అతడు మౌనవ్రతంతో తపస్సు చేసుకుంటున్నాడు. మహారాజు అతని ఆ మృగం గురించి అడిగాడు. ఇక్కడయ్యా నా మృగం ఇట్లా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. మౌనంగా ఉండడం చేత ఆ మహర్షి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మహర్షి స్థాణువులా నిశ్చేషుడై కదలకుండా కూర్చుని ఉన్నాడు. ఆకలితో అలసటతో ఉన్న రాజేంద్రుడి వ్యాకులపడి ప్రశాంతంగా మౌనవ్రతంతో ఉన్న ఆ మునిపై మంత్రులు చెప్తున్నారు. ఇది అయిపోయింది ఆల్రెడీ, ఇది మంత్రులు చెప్తున్నారు. క్రోధావేశంలో ఉన్నాడు. మౌనవ్రతంతో ఉన్న మహర్షిని రాజు మేల్కొల్పలేదు. కోపంతో ముని మీ తండ్రిని అవమానించినాడు. భరతోత్తమ అక్కడ భూమిపై చచ్చిపడి ఉన్న సర్పాన్ని వింటి కొలతో తీసి పరమ పవిత్రుడైన ముని యొక్క భుజం మీద వేశాడు. మేధావి అయినటువంటి మహర్షి మీ తండ్రి మంచిగా చెడుగా ఏమీ అనలేదు. మెడలో మృత సర్పం ధరిస్తూనే అలాగా కోపగించకుండా ఉండిపోయినాడు. అంటే వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఒకసారి ఇదంతా కూడా చెప్తున్నారు అన్నమాట. సో ఇలా శమీక ఋషికి శృంగి అనేటువంటి తేజస్వి అయినటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ శృంగి ఆచార్య దేవుని దగ్గర పూజ చేశాడు. ఇంటికి వెళ్తుండగా సహపాఠి అయినటువంటి మిత్రుడు ఋషుని ద్వారా తండ్రికి జరిగిన అవమానాన్ని విన్నాడు. నా తండ్రిని ఈ విధంగా చేసినటువంటి వాడు 7 రోజుల్లో తక్షకుని చేత అతను మరణించుగాక అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చినాడు. ఈ విధంగా శాపం ఇచ్చాక తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పినాడు. ఈ విధంగా చెప్పినాడు అంతా కూడా. అప్పుడు నేను రాజు కలిస్తే ఆ విషయాన్ని హరింపజేస్తాను అని చెప్పేసి చెప్పినాడు. అదంతా మీకు తెలుసు. జనమేజయుడు ఈ విధంగా మళ్ళీ సర్పయోగం చేయడం అనేటువంటి జరిగింది. అతను ప్రలోభ పెట్టినాడు, తక్షకుడు ప్రలోభ పెట్టినాడు. వాళ్ళిద్దరూ కూడా ఇంకొక ఆయన వచ్చినాడు, కశ్యప మహర్షి వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారు. ఫైనల్గా ఇది ధర్మమే అని చెప్పేసి తక్షకుడిని వదిలేసి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. సో జనమేజయుడు సర్పయాగాన్ని చేసినాడు. ఆమోదాన్ని తీసుకుని జనమేజయుడు సర్పయాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. బ్రాహ్మణ వసుధాధిపుడు భరతవర్ష శ్రేష్ఠుడైనటువంటి జనమేజయుడు యాగ నిమిత్తము ఋత్వికులను పిలిపించి కార్యసిద్ధి గురించి వారితో ఇలా అన్నాడు. పండితులారా, దుర్మార్గుడైన నా తండ్రిని హతమార్చినాడు. నేను కూడా ఈ ప్రకారంగా తక్షకుని మీద కసి తీర్చుకోవాలనుకుంటున్నాను. ఆ బంధువులు కూడా ప్రజ్వలిస్తున్న అగ్నిలో దహించి వేస్తాను.
ఆ పూర్వం ఆ విషాగ్నితో దక్షకుడు నా తండ్రిని ఏ విధంగా దగ్ధం చేశాడో అలా నేను దక్షకుడిని దగ్ధము చేస్తాను అని చెప్పినాడు. పృథ్వీకులు ఇలా అన్న, మహారాజా నువ్వు చెప్పిన దాంట్లో గొప్ప యజ్ఞం ఉంది. ఆ యజ్ఞాన్ని పూర్వమే దేవతలు సంకల్పించి సిద్ధం చేశాడు. దాన్ని సర్పయాగం అంటారు. ఆ యాగాన్ని చేయగలిగిన వాడు నువ్వే, ఇతరులకు సాధ్యం కాదు. ఆ మాటల్ని పౌరాణికులైన విద్వాంసులు చెప్పారు. ఆ యజ్ఞం చేసే విధానం మాకు తెలుసు. పృథ్వీకులు ఈ విధంగా చెప్పిన తర్వాత జనమేజయునికి తన కార్యసిద్ధిపై నమ్మకం కలిగి తక్షకుని అగ్నిలో దగ్ధము చేస్తానని అనుకున్నాడు. అప్పుడు జనమేజయుడు మంత్రవేత్తలైనటువంటి బ్రాహ్మణులతో అన్నారు, నేను సర్పయాగాన్ని చేస్తాను, మీరు యజ్ఞానికి కావాల్సిన సామాగ్రిని రెడీ చేయండి అని చెప్పినాడు. అప్పుడు ఋత్వికులు శాస్త్రంలో చెప్పిన విధంగా యజ్ఞ మంటపాన్ని తయారు చేయడానికి భూమిని కొల్చడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా మునీంద్ర సర్పయాగం యథావిధిగా ప్రారంభమైంది. ఋత్వికులందరూ తమ తమ కార్యాల్లో నిమగ్నమైనారు. అక్కడ అందరి కళ్ళు యజ్ఞం నుంచి వచ్చిన పొగ వలన ఎర్రబాకినాయి. ఋత్వికులందరూ నల్లటి వస్త్రాలు ధరించి మంత్రోచ్చారణలు చేసి అగ్ని ప్రజ్వరింపజేసి అందులో హోమాన్ని చేస్తున్నారు. అందరూ కూడా చేస్తున్నారు. సమస్త సర్పాల మనసులను కూడా కంపింపజేస్తూ యజ్ఞాగ్నిలోకి సర్పాలని ఆహ్వానిస్తున్నారు. యజ్ఞాగ్నిలోకి సర్పము వచ్చేటట్టుగా ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా ఆ పైన సర్పాలు చేష్టలుడికి దీనస్వరంతో ఒకటికోటి కేక పెట్టుకుంటూ హోమగుండంలో పడిపోతున్నాయి. అన్ని హోమగుండంలో పడిపోతున్నాయి అన్నమాట. అన్నీ కూడా ఆ విధంగా ఉత్కరిస్తూ నిట్టూరుస్తూ ఒకదాని తోకలతో ఇంకోటి పెనవేసుకుంటూ అధిక సంఖ్యలో సర్పాలన్నీ పడిపోతున్నాయి. అన్నీ కూడా తెల్ల సర్పాలు, నల్ల సర్పాలు, నీల సర్పాలు, వృద్ధ సర్పాలు, శిశు సర్పాలు ఆర్తనాదాలు చేస్తున్నాయంట గట్టిగా. కొన్ని సర్పాలు పొడవుగాను 4 క్రోసులతో, మరికొన్ని చిన్న ప్రమాణాల్లోనూ ఉన్నాయంట. ఆ విధంగా గోకర్ణంలో ఇది జరుగుతుంది అనమాట. గోకర్ణంలో ఎక్కువగా ఈ సర్పయాగం జరుగుతుందన్నమాట. గోకర్ణం ఎక్కువ అక్కడే జరిగేది. ఇవన్నీ కూడా మహాభారత కాలంలో గోకర్ణంలో ఎక్కువగా సర్పయాగాలు జరిగినాయి. ఈ విధంగా లక్షల కోట్ల సర్పాలు అగ్నిలో పడి భస్మమైపోయినాయి. కొన్ని సర్పాలు గుర్రాల వలె ఉన్నాయంట, మరికొన్ని ఏనుగు తొండం వలె ఉన్నాయంట, మరికొన్ని మదించిన ఏనుగుల్లాగా ఉన్నాయంట. ఆ సర్పాలు కొన్ని భయంకరమైన విషపూరితాలు, చూడ్డానికి మహాభయంకరంగా ఉన్నాయి. పరిగా అనే ఆయుధంలాగా ఉన్న సర్పాలు, అనేక సర్పాలు తల్లిచ్చిన శాపంతో బాధపడుతూ సర్పయాగంలోకి ఆహుతైపోయినాయి. అన్నీ కూడా సర్పయాగంలో ఆహుతైపోయినాయి అన్నమాట. అన్నీ కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి అన్నమాట. కొంచెం సర్పాలంటేనే పోయినది. ఆ సూతనందన పాండవ వంశస్థుడైనటువంటి జనమేజయుడు ఈ సర్పయాగంలో ఏ మహర్షులని ఋత్వికులుగా నియమించినాడు. సర్పాలకు విషాదహేతువై మహాభయంకరమై పరమ దారుణమైన సర్పయాగంలో సదస్సులెవరు? తాత ఈ విషయాలన్నింటినీ వివరించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సర్పయాగం చేసే విధానము తెలిసిన వాళ్ళు ఏ మహర్షులు ఎక్కడున్నారు అని అడిగినాడు. అప్పుడు ఉగ్రసేనుడు అంటున్నాడు, ఉగ్రసేవుడు నరపాలుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో అప్పుడు ఋత్వికులు సదస్సులుగా ఉన్న మహనీయుల పేర్లు ఎవరంటే చౌనక మహర్షి, చండా భార్గవ, ఉద్గాత మహర్షి, కౌస్థికుడు, జైమిని, శార్దూల బ్రహ్మలు, పింగళకుడు, వీళ్ళందరూ కూడా యాగాన్ని చేస్తున్నారంట. పింగళకుడు. ఇక యాగంలోని సదస్సులు ఎవరెవరు అంటే వేదవ్యాసుడు, ఉద్దాలకుడు, ప్రమదకుడు, శ్వేతకేతువు, పింగళుడు, అశిలుడు, దేవలుడు, నారదుడు, పర్వతుడు, అత్రేయుడు, కుండు, జఠరుడు, కాలగటుడు, జయతర్పణుడు, శుశ్రూశ్రవు, కోహలుడు, దేవశర్మ, సమసౌరవుడు, వీరే ఆ సదస్సులో ఆ యజ్ఞం చేసిన దగ్గర ఉన్నారు. ఈ మహర్షి ఈ మహాసర్పంలో ఋత్వికులు ఆహుతులు ఇస్తూ మంత్రులు చదువుతూ ఉంటే ఏ సర్పాలను పిలుస్తున్నారో ఆ సర్పాలు వచ్చి పడిపోతున్నాయండి. ఏ సర్పాలు పిలిస్తే ఆ సర్పాలు వచ్చేస్తారు. అట్లా పడుతున్నాయంట. అగ్నిలో పడి భస్మమవుతున్న సర్పదేహాల నుంచి కొవ్వు కాలువలా ప్రవహిస్తున్నాయి. సర్పాలు అగ్నిలో పడుతుంటే వాటి నుంచి వచ్చే దుర్వాసనతో కలిసి గాలి వీస్తూ ఉందంట. దుర్వాసనతో కలిసి ఆ సర్పాలు కొన్ని అగ్నిలో పడిపోతున్నాయి, మరికొన్ని ఆకాశంలో ఆగిపోతున్నాయి. ప్రకాశంలో అగ్నిలో పడి ఉడుకుతున్న ధ్వనులు సదా వినిపిస్తున్నాయంట. అగ్నిలో పడితే ఉడుకుతాయన్నట్టు అన్ని ఒకటి. జనమేజయుడు సర్పయాగం చేయడానికి దీక్ష పూనిన
విన్న తర్చకుడు వెంటనే ఇంద్రుడి భవనానికి వెళ్ళాడు. వీడు తర్చకుడు నేనే మెయిన్ టార్గెట్ కాబట్టి మెయిన్ టార్గెట్ ఈయనే కదా, యాగానికి టార్గెట్ ఈయనే కాబట్టి ఇంద్రుని సభకు ఇంద్రుని శరణ కోరడానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఇంద్రుడు జరిగిన విషయం అంతా తర్చకుడు చెప్పాడు. అపరాధం చేసిన తర్చకుడు మిక్కిలి భయపడుతూ ఇంద్రుని శరణు కోరాడు. ఇంద్రుడు తర్చకునితో, నాగరాజా, సర్పయాగం వల్ల నువ్వు భయపడనక్కర్లేదు అని ప్రసన్న హృదయంతో చెప్పినాడట ఆయన. నేను నీ కోసం ఇదివరకు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాను, కావున నువ్వు మాత్రం భయపడక పని లేదు, నీ మనసులో చింత వీడు అని ఇంద్రుడు తక్షకుడికి అభయం ఇచ్చినాడు. ఏం కాదయ్యా, నువ్వు ఛాన్స్ లేదు, నువ్వు పోయే ఛాన్స్ లేదు, బ్రహ్మదేవుడిని కూడా ఆల్రెడీ సంప్రదించినాను, నేనే శరణ వేడినాను నీకోసము అని చెప్పేసి ఈ విధంగా ఓదార్చబడిన తక్షకుడు సంతోషపడి దేవేంద్రుని భవనంలోనే ఉండిపోయినాడు. సర్పాలన్నీ అగ్నికి ఆగుతుండడం వల్ల వాసుకి మిక్కిలి దుఃఖించింది. అనేకులు మరణించారు, కొద్దిమంది మాత్రమే మిగిలినారు. దీన్ని తలుచుకొని వాసుకి కుమిలిపోతున్నది. పన్నగోత్తముడైనటువంటి వాసుకి హృదయంలో బాధ, మోహం ఏర్పడినాయి. కలత చెందిన మనసుతో సోదరి అయిన జగత్కారువుతో వాసుకి ఈ విధంగా జగత్కారువు దగ్గర అనిందంట. ఆయన భార్యకు చెల్లెల దగ్గర అనిందంట. ఏమనంటే, సోదరి, నా శరీరం దహించుకుపోతున్నది, దిక్కు తోచడం లేదు, శైథిల్యం చెందినాను, నా మనసు భ్రమిస్తున్నది, కండ్లు తిరుగుతున్నాయి, మనసు వికలమైపోతుంది, నేను కూడా వంశం తప్పి ఆ సర్పయాగ్నిలో పడిపోతాను, నేను కూడా పడిపోతానమ్మా, అందరూ పడిపోయినారు, మన వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది, అందరూ పడిపోతున్నారు, ఎక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ మంత్రాలు వదిలిపెట్టడం లేదు, ఆ మంత్రాలు వశీకరణతో పీకేస్తున్నాయి అందరినీ కూడా, నేను కూడా చచ్చిపోతాను అని చెప్పింది అన్నమాట. జయమేజయుడు చేసిన యజ్ఞంలో మన సర్పలోకం నాశనం జరుగుతుంది, నేను కూడా తప్పకుండా వెళ్ళిపోతాను అనింది. సోదరి, ఈ ఆపద నుంచి రక్షించుకోవడానికి నిన్ను జగత్కారునికి ఇచ్చి వివాహం చేసినాం. నిన్ను ఊరికే ఇయ్యలేదమ్మా, జగత్కారునికి ఇచ్చి మేము వివాహం చేసినాము. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, నువ్వు బందికోటితో సహా మమ్మల్ని రక్షించు. సోదరి, పూర్వం స్వయంగా బ్రహ్మహే నాతో అన్నాడు, అస్తికుడే ఈ యజ్ఞాన్ని ఆపు చేయగలడు అని చెప్పినాడు. అంటే జగత్కారునికి పుట్టినటువంటి వాడే దీన్ని ఆపు చేయగలడు. సోదరి, నువ్వు మా కష్టాలను తొలగించి మమ్మల్ని కాపాడడానికి అస్తికుడికి చెప్పు. అతడు బాలుడైనప్పటికీ పెద్దల వలె గౌరవించబడతాడు, వేద వేద్యుల్లో శ్రేష్ఠుడు. కాబట్టి నాగకన్య జగత్కారువు నాగరాజైన వాసుకి తనతో చెప్పినట్లుగా తన కుమారుడైన అస్తికుని పిలిచి ఇలా చెప్పింది. కుమార, నా అన్న వాసుకి ఒక కారణం చేత నన్ను నీ తండ్రి ఇచ్చి వివాహం చేసినాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, నువ్వు యథాతథంగా ఆ కోరిక నెరవేర్చు. అర్చకుడు ఇలా అన్నాడు, అమ్మా, నా మేనమామ ఏ కారణంగా నిన్ను నా తండ్రికి ఇచ్చి వివాహం చేసినాడు, వాసుకి ఎందుకు ఇచ్చినాడు, ఈ విషయాన్ని నాకు పూర్తిగా చెప్పు, నేను కార్యసిద్ధికి ప్రయత్నిస్తాను అన్నాడు. బంధువుల యొక్క హితాన్ని కోరి జగత్కారు అస్తికునితో ప్రశాంతంగా ఇలా అంది, ఇలా చెప్పింది. జగత్కారువు ఇలా అంది, నాయన, నాగులందరికీ తల్లి కద్రువ. ఒకప్పుడు ఆమెకు కోపం రాగా తన కుమారులకు శాపం ఇచ్చింది. ఆ విషయాన్ని నీకు పూర్తిగా చెప్తాను విను. మేటి గుర్రమైన ఉచస్రవం విషయంలో నాకు అనుకూలురై మీరు వినుత మాటను వమ్ము చేయలేదు. నేను వినుతతో దాస్యం పందెంగా అంగీకరించినాను. నా మాట విననందుకు మీరు జయని యజ్ఞంలో అగ్నిదగ్ధులై మరణించి ప్రేతలోకానికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పింది. నా మాట వినలేదు, వినుత మాటను మీరు విన్నారు, నా మాటను మీరు వినలేదు. కద్రువ శాపం ఇచ్చినప్పుడు సాక్షాత్తుగా లోక పితామహుడైన బ్రహ్మదేవుడు ఆ శాపాన్ని విని ఆమోదించినాడంట. ఆయన కూడా ఆమోదించేసినాడు. అప్పుడు కుమార, నా అన్న వాసుకి కూడా బ్రహ్మవాక్కులు విన్నాడు. అమృత మదనం జరిగిన తర్వాత వాసుకి దేవతలను శరణు కోడినాడు. దేవతలు నా సోదరుని సహాయంతో అమృతాన్ని పొందిన తర్వాత అతని మనోరథాన్ని తీర్చాలని అనుకుని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దేవతలకు వాసుకి అందరినీ బ్రహ్మ, నువ్వు దేవతలు వాసుకి అందరూ ప్రసన్నం చేసుకున్నారు. కద్రువ శాపం జరగకుండా చేయాలని వీరి ఉద్దేశం. దేవతలు ఎలా అన్నారు, పరమాత్మ, ఈ నాగరాజైన వాసుకి తన సోదరుల ఆపదల గురించి దుఃఖిస్తున్నాడు, తల్లి ఇచ్చిన శాపం తప్పిపోయే మార్గం ఏది అని అడిగినారు బ్రహ్మదేవుణ్ణి. అప్పుడు జగత్కారుడనే ముని జగత్కారువుని వివాహం చేసుకుంటే వారి వల్ల జన్మించిన కుమారుడు
కద్రువ ఇచ్చిన శాపం నుంచి విముక్తి చేయగలడు అని చెప్పినాడు ఆయన బ్రహ్మదేవుడు. బ్రహ్మ పలికిన మాటను విని నాగశ్రేష్ఠుడైన వాసుకి నన్ను మహాత్ముడైన నీ తండ్రికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ పని కోసమే నా వివాహం జరిగింది. తరువాత ఆ తపోధని వలన నా గర్భంలో నువ్వు జన్మించినావు. జనమేజయుని సర్పయాగం చేసే కాలం వచ్చేసింది. సర్పాలన్నీ యజ్ఞంలో పడి భస్మమవుతున్నాయి. నువ్వు వాళ్ళందరినీ ఉద్ధరించాలి. నా సోదరుడు వాసుకి కూడా యాగాగ్నికి భయపడుతున్నాడు. ఆ ఉద్దేశంతో ధీమంతుడైన నీ తండ్రి సేవ కొరకు నన్ను అర్పించినాడు. ఈ కార్యం వృథా కాకూడదు. కుమార, సర్పాలకు జరిగిన ఈ కష్టం నుంచి ఎలా విముక్తి కలిగిస్తావో నువ్వు ఆలోచించు అని చెప్పేసి అస్తికునికి చెప్పిందనమాట. తల్లి ఈ విధంగా చెప్పిన తర్వాత అస్తికుడు తల్లితో, అమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తానని దుఃఖంతో తప్పిస్తున్న వాసుకి జీవింప చేస్తున్నట్లు వాసుకితో ఇలా అన్నాడు. పన్నగోత్తమ, మీ తల్లి ఇచ్చిన శాపం నుంచి విముక్తి చేస్తాను. నా మాట సత్యమే సుమా అన్నాడు. మీరు నిశ్చింతగా ఉండండి, ఏమాత్రం భయపడవద్దండి. శుభం జరుగుతుంది. పరిహాసానికైనా నేను ఎప్పుడూ అబద్ధాన్ని చెప్పను. ఈ సంకట సమయంలో నేను అబద్ధాన్ని చెప్తానా? మీరు ఉత్తమోత్తములు. సర్పయాగం కోసం దీక్ష వహించిన జనమేజయుని దగ్గరికి వెళ్ళి శుభప్రదమైన మాటలతో ఆయనకు సంతోషాన్ని కలిగించి యజ్ఞాన్ని ముగింపజేస్తాను. బుద్ధిశాలి నేను ఏమి చేస్తానని చెప్పానో ఆ మాటలను విశ్వసించండి. మీ మనసులో నా గురించి ఏమి ఆశిస్తున్నారో అది ఎన్నటికీ మిథ్య కాదు అని చెప్పినాడు. అప్పుడు ఆ వాసుకి ఇలా అంది, అస్తిక, మా తల్లి ఇచ్చిన శాపరూపమైనటువంటి బ్రహ్మదండంతో బాధపడుతున్నాము. నా గుండె పగిలిపోతుంది. నాకు దిక్కుచోచడం లేదు. అస్తికుడు ఇలా అన్నాడు, పన్నగోత్తమ, మీరు మనసులో ఏ విధంగానూ బాధపడవద్దండి. సర్పయాగంలో దగదగ మండిపోతున్న అగ్ని నుంచి మీకు కలుగుతున్న భయాన్ని నేను పోగొట్టగలను. ప్రళయ కాలాగ్నితో సమానమైన భయంకరమైన బ్రహ్మదండం నుంచి మిమ్మల్ని రక్షిస్తాను. శాపాన్ని నాశనం చేస్తాను. ఇక ఏమాత్రము భయపడకండి. పిమ్మట నాగరాజైన వాసుకి యొక్క భయంకరమైన మనోజ్వరాన్ని పోగొట్టి వెంటనే వాసుకి మొదలైన వారితో ప్రాణ సంకటం నుంచి రక్షించడానికి జనమేజయుని యజ్ఞశాలకు అస్తికుడు వెళ్ళాడు. ఆ యజ్ఞము ఉత్తమ గుణాలన్నింటిలోనూ విరాజిల్లుతున్నది. అస్తికుడికి అక్కడ వెళ్ళి ఉత్తమోత్తమైన యజ్ఞశాలను చూసినాడు. ఆ యజ్ఞశాల సూర్యునితో అగ్నితో సమానమైన తేజస్సుతో సభ్యులతో నిండి ఉంది. ద్విజోత్తముడైనటువంటి అస్తికుడు యజ్ఞ మంటపంలోకి ప్రవేశిస్తుంటే ద్వారపాలకులు అడ్డగించినారు. యజ్ఞశాలలో ప్రవేశించాలనే ఉద్దేశంతో అతడు యజ్ఞాన్ని స్తుతించాడు. గట్టిగా యజ్ఞాన్ని అంతా బాగా పొగిడినాడంట. ఉత్తమమైన యజ్ఞ మంటపానికి దగ్గరగా వెళ్ళి పుణ్యాత్ములు, శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణోత్తములు, అనంతమైన కీర్తి గల జనమేజయ నృత్తికులు సభ్యులను అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసినాడు అనమాట. ఇక్కడ వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణోత్తములను, జనమేజయుని, ఋత్వికులను, సభ్యులను, అగ్నిదేవుణ్ణి బాగా స్తోత్రం చేశాడంట. అస్తికుడు వెళ్ళి అనమాట. ఈ విధంగా అస్తికుడు జనమేజయుని దీనికి వెళ్ళాడు. అంటే ధర్మబద్ధమైనటువంటి యజ్ఞశాలకు వెళ్ళి, అంటే ధర్మబద్ధమైనటువంటి వాళ్ళు ఏ సంకల్పాన్ని, అంటే ఒక తపస్సు చేసి ధర్మబద్ధమైనటువంటి వాళ్ళు ఏ తపస్సునైనా కూడా వాళ్ళు నెరవేర్చగలరు అనడానికి ఇది గొప్ప ఉదాహరణ. అంటే భగవంతుని యొక్క తపస్సును చేసి ఎంతో గొప్ప వాళ్ళకు పుట్టినటువంటి అతను గొప్పవాడు. ఆ విధంగా పుట్టినటువంటి వాడు తన తపశ్శక్తితో ఆ విధంగా యజ్ఞశాలకు వెళ్ళి వాళ్ళందరినీ ప్రశంసిస్తూ జనమేజయుని, సభ్యులను, అక్కడ అగ్నిస్తోత్రం కూడా చేయసాగినాడు. అట్లా యజ్ఞశాలలో ఫస్ట్ ప్రశంసన అనేటువంటిది పొందినాడంట. ఇతను యజ్ఞశాలకు వెళ్ళాడు. హరి ఓం శక్తి గోవింద. రేపు మనకు